నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి కోర్టు తీర్పు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర మనస్తాపంతో డ్రైవర్ యాకూబ్ మృతి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఏసీపీ వలలో అవినీతి అధికారి 4000 లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్ఓ రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్ గ్రామంలో గార్డెన్ సర్చ్ ధృవీకరణ పత్రాలు లేని 12 వాహనాలను స్వాధీనం పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు పసుమర్తి వెంకట కిషోర్ దారుణ హత్య ఒక మహిళతో సహా 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన యాకూబ్ అనే డ్రైవర్ గుండెపోటుతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు కోర్టు తీర్పు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర మనస్తాపంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు ఆర్టీసీ కార్మికులు ఎంజీఎం వద్దకు చేరుకున్నారు డ్రైవర్ యాకూబ్ స్వగ్రామం జాఫర్గఢ్ ఇక వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఏసీపీ వలలో అవినీతి అధికారి పట్టుబడ్డాడు గేట్ వనంపల్లి కడిచెర్ల గ్రామాలకు చెందిన వీఆర్ఓ తలారి రాములు నవాబ్పేట మండలంలో తహసీల్దార్ విధులు నిర్వహిస్తున్నారు బేగారి సాయి 4 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు వారికి ఉన్న భూమిని పట్టా చేశారు కానీ కంప్యూటర్ ధరణి వెబ్సైట్ నందు చేయుటకు 4000 రూపాయలు ఇవ్వాలంటూ వీఆర్ఓ తలారి రాములు డిమాండ్ చేశారు వీఆర్ఓ సొంత పొలంలో గేట్ వనంపల్లి గ్రామానికి చెందిన బేగారి సాయి దగ్గర 4000 రూపాయలు తీసుకుంటూ ఏసీపీ డీఎస్పీ సత్యనారాయణ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డబ్బులు దీపక్ పైసా నికాల్ दीपक को दे दो पैसे फोटो बढ़िया बोला ఈ సాయి కుమార్ అని ఈ కొజవనపల్లిలో ఉంటాడు వాళ్ళ నాన్నమ్మ పేరు మీద 3 ఎకరాల 29 గుంటల భూమి ఉంది ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కించడానికి మరియు ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఈ వీఆర్ఓ టి రాములు 4000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు ఆ 4000 రూపాయలు కూడా ఆయన వికారాబాద్లో ఉన్న ఒక బార్బర్ షాపులో హెయిర్ కటింగ్ చేసుకుంటా ఉంటే అప్పుడు డిమాండ్ చేశాడు అంతా మా దగ్గర స్పై కెమెరాలు ఉంటాయి అందులో రికార్డ్ అయ్యింది అది కూడా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అయితే అప్పుడు 4000 రూపాయలు గత 15 రోజుల క్రితం 10 డేస్ బ్యాక్ డిమాండ్ చేసిండు అయితే ఈరోజు ఆయన సొంత భూమి ఉంది మిరపచేను ఉంది ఆ మిరపచేనులో 4000 రూపాయలు సాయి కుమార్ నుంచి తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి చంద్రగూడ జైల్లో కూడా ఉన్నది మా తాత మా అవ్వ ఆస్తి ఉంటుంది కదా ఆ ఆస్తి మా అవ్వ తాత చనిపోయారు మా అవ్వ పేరు మీద ఉంది దాన్ని పోయిన ఎంఆర్ఓ గారు మా నాన్న పేరు మీకు చేసిండు నాన్న పేరు దావీదు మా నాన్న పేరు దావీదు చేసిండు చేసినాక అయితే ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండు సార్ ఆర్డర్ కాపీ ఇచ్చినాక దాని ఫైల్ నెంబర్ వేయాలి కదా సిస్టమ్ దగ్గర తీసుకుపోయి దాన్ని ఆన్లైన్ చేయమంటే ఆర్డర్ నెంబర్ లేదు ఫైల్ నెంబర్ లేదు చేయమని వాళ్ళకి సరే అని రాముల్ సార్ దగ్గరికి పోయి ఫైల్ ఇచ్చి అది ఆర్డర్ కాపీ ఇచ్చి ఇది మీద అంటే ఫైల్ నెంబర్ వేస్తేనే చేస్తారంట అన్న
చేయండి అని అంటే సార్ చేపిస్తే అని తీసుకున్నప్పటి నుండి డబ్బులు అంటే మీది ఆర్డర్ ఫస్ట్ ఫైల్ నెంబర్ వేసి ఆర్డర్ చేయలేదా? చేయలేదు ఇక. మరి ఎట్లా చేసారు? అట్లా ఎలా చేసారు వాళ్ళకి. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు మీరు ఇక్కడ? మాది 18 అంటే 4 years. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరుగుతాను. ఇక అదే మాట చెప్తున్నాను. మీకు ఈ ఆర్డర్ ఎప్పుడు చేశారు? అదే 18లో చేసారు, 2019లో. అప్పుడు ఎవరున్నారు విఆర్ఓ? నేనే సార్ పేరు విఆర్ఓ పేరు టీ రాము. అది చేసినప్పుడు 5,000 కంపల్సరీ 5,000 కావాలి అన్ని లేవు సార్. 5,000 అట్లా ఇట్లా బతిన్నాడు ఆయన. కానే కాలేదు. లాస్ట్ 4,000 ఇస్తాను. 4,000 కట్టుకోకూడదు సరే అని మేము తప్పని పరిస్థితి ఏసీ వాళ్ళకి సంప్రదించాం. ఏసీ మీతో పాటు ఎవరు ఉన్నారా మీరు? ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో పోలీసులు చేపట్టిన కార్డన్ సెర్చ్ తనిఖీల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత రక్షణ కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని రాజన్న అన్నారు. గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇళ్లను తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, వాహనాలు ధృవీకరణ పత్రాలు పరిశీలించారని అన్నారు. ధృవీకరణ పత్రాలు లేని 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూడలిలో ప్రజలకి చట్టాలపై అవగాహన కల్పించారు. గల్ఫ్ నకిలీ ఏజెంట్స్ ని నమ్మి మోసపోవద్దని, ఎడారి దేశాలకి వెళ్లడానికి గుర్తింపు పొందిన గల్ఫ్ ఏజెంట్స్ ని ఆశ్రయించాలని సూచించారు. ఏం లేదా? ఉందా ఏమన్నా? పెద్ద కొడుకు మస్కట్ పోయిండు, చిన్న ఆయన జాబ్ చేస్తాడు అంటే ప్రైవేట్. మస్కట్ ఉందా? ఫోన్ నెంబర్ అని ఉందా? కొడుకుదా? మా పెద్ద కొడుకుదా? చిన్న ఆయన గోవింద్ పెళ్ళా టీచర్ అంటే ప్రైవేట్. మస్కట్లో ఉన్నారంట. మస్కట్ ఆయన కావాలి. ఫోన్ నెంబర్ మీకు కాంటాక్ట్లో ఉన్నారా? ఫోన్ చేస్తాడు, నైట్ చేస్తాడు. కలిసి అక్కడ డ్యూటీకి ఈయనమే చేస్తాడు. ఇక్కడ పని చేస్తారు అక్కడ పెట్టుకోవాలి కదా పాస్పోర్ట్ కాపీ. అనేది ఏంటంటే ఏదైనా మంచి తినడానికి మనకి ఎప్పుడైనా పాస్పోర్ట్ అవసరం వచ్చింది, గల్లీలు అవుతారు కదా, గల్లీలు అయితే ఉంటాయి కదా, అయినప్పుడు మనకు అది ఉంటుంది. దాన్ని బట్టే గుర్తుపట్టాలి. ప్రతి ఒక్క కాగితం ఇచ్చుకోవాలి. పెద్ద కొడుకు ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ అంటే మేజర్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ అంటే. సో ఒక సంవత్సరం ఒక్కసారినే మీరు యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. సో దీనికి మీకు యాక్సిడెంట్ అయితే లేదంటే దొంగతనం అయితే మీ వెహికల్, అప్పుడు మీకు ఈ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు సార్ బండి పోయింది సార్ అని అంటారు. మీకు అదే ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఇప్పుడు బండి పోయింటే లేదంటే యాక్సిడెంట్ అయి ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, లేదంటే వెహికల్ డ్యామేజ్ ఉండొచ్చు, ఇదన్నీ కవరేజ్ అవుతుంది. మీరు ఇది పెట్టకపోతే దాని తర్వాత ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మీ పాకెట్ నుంచి మీ చేతి నుంచి ఇవ్వాల్సింది వస్తుంది. సో ఇన్సూరెన్స్ ఒక సంవత్సరంలో ఒక 1,000 రూపీసో 1,500 రూపీసో ఉంటుంది. సో అందరూ మీరు చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. చాలామంది సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నారు. సో దాంట్లో ఏమంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ కాలేదు, ఇంకా పాత వాళ్ళ పేరు మీదనే ఉంది, లేదంటే మీరు వేరే వాళ్ళకి అమ్మారు. బట్ అప్పుడేమవుతుంది, వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే మీ పేరు మీద వస్తుంది. సో మీరు ఎవరికైనా బండి అమ్మితే
అది కూడా వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అట్లానే ఇంకొకటి ఇష్యూ గమనించాను, చాలామంది గల్ఫ్కి వెళ్ళారు, వేరే కంట్రీస్కి వెళ్ళారు. బట్ వాళ్ళది ఫోన్ నంబరు, డీటెయిల్స్, ఎక్కడ పని చేస్తున్నారు, పాస్పోర్ట్ కాపీ, ఇదన్నీ చాలామంది దగ్గర లేవు. అక్కడ పర్టికులర్ పర్సన్ రెస్పాండ్ చేయకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు అతని అడ్రస్సు, ఎక్కడ ఏ కంపెనీలో పని చేస్తున్నాడు, ఫోన్ నంబరు, ఇదన్నీ ఇస్తే మనం హెల్ప్ చేయవచ్చు. మీరు అక్కడ ఎక్కడ పని చేస్తున్నారు తెలియదు అంటే అప్పుడు మనకు కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇది అందరికీ చెప్పండి. అట్లానే ఎవరు గల్ఫ్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుడు కౌలు రైతు పసుమర్తి వెంకట కిషోర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారకులైన 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన కుట్రదారుడు భీమడోలు మాజీ సొసైటీ అధ్యక్షుడు గన్ని గోపాలరావు అన్నారు. వీరి నుంచి 6 మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్స్, మరణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన 10 మందిలో ఒక మహిళతో సహా 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. పదిహేనవ తారీఖున భీమడోలు మండలం సత్తంబరపేట గ్రామంలో ఒక పొలం విషయమై ముద్దాయిలు జుగ స్వామి, సులోమ, యేసుపాదం, అలాగే వాళ్ళ యొక్క పిల్లలు శశికుమార్, బుచ్చిబాబు, అలాగే వాళ్ళ అల్లుళ్ళు దాసరి వెంకటేశ్వరరావు, శేషారావు మరియు సుధా మొత్తం అంతా దాడి చేసి పశుమర్తి కిషోర్ కుమార్ అతన్ని, అదే గ్రామానికి కిషోర్ కుమార్ అనే కౌలు రైతుని హత్య చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ హత్యకు కారణమైనటువంటి సదరు ముద్దాయిలను మరియు ఆ యొక్క హత్యకు ప్రోత్సహించి ఆ యొక్క హత్య జరగడానికి అవకాశం కల్పించినటువంటి మన గన్ని గోపాలని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీ పంపుతుంది. మొత్తం 10 మంది, 9 మంది అరెస్ట్ చేశారు. మటర్ మెయిన్, తర్వాత 120 కుట్ర, అలాగే మానాయుధ దాడి చేసేందుకు 143, 147, 149 ఫైనాన్స్ సెక్షన్ కింద కేసు, అలాగే ట్రస్ పాస్ కింద 1% కింద కూడా వివిధ రకాల సెక్షన్లతో కేసు మొత్తం. ఈరోజు ఇక్కడ హైవేలో నేషనల్ హైవేలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మన జోగా స్వామి, వాళ్ళ యొక్క అన్నదమ్ములు, అలాగే మిగతా అతని కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ యొక్క కౌలు పొలంలో అతను కోత కొలుసుకుంటుండగా వీళ్ళంతా మోటార్ సైకిల్ మీద బయలుదేరి వాళ్ళ చేతుల్లో అప్పటికే రెడీ చేసినటువంటి ఈ యొక్క ఇనపరాటను పట్టుకొని ఒకసారిగా అక్కడ గట్టు మీద మోటార్ సైకిల్ పెట్టి లోపలికి వెళ్ళి అతనిని పట్టబోతుండగా అక్కడ 3 వ్యక్తులు గుడపాటి సుబ్బారావు మరియు దంపమూడి సత్యనారాయణ, కళంతపు గారు అనేటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అడ్డాలుగా పక్కకి గెట్టేసి అతన్ని కిషోర్ని తల మీద విపరీతంగా ఒకళ్ళతో కొట్టడం వల్ల తల పగిలిపోయి కింద వెళ్ళిపోయాడు. తర్వాత అతన్ని వీళ్ళు చచ్చిపెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే తర్వాత కొద్దిగా మనముకుండా చూసి ఆ ఉన్నటువంటి 3 వ్యక్తులు అక్కడికి వచ్చిన ట్రాక్టర్ మీద వేసుకొని ఏలూరు వెళ్ళడం జరిగింది. ఏలూరులో డాక్టర్ గారు పరిశీలించి ఇతను చనిపోయాడని చెప్పిన తర్వాత మాకు ఇచ్చిన ఎస్ఐ గారు మాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారం. ఇక సూర్యాపేట జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్స్ భారీగా పట్టుపడ్డాయి. గుట్కా అక్రమ రవాణా చేస్తున్న ఖమ్మంకు చెందిన ముఠాను అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రఘు తెలిపారు. రేటింగ్
ఇక సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో 35 గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయిపేట శివార్లో గ్రామానికి చెందిన చెక్ట గోపాల్ అనే వ్యక్తి తన పొలంలో పత్తి సాగు చేస్తూ అంతర్గతంగా పంటలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడన్న సమాచారం తెలుసుకున్న జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో కలిసి గోపాల్ పొలంలో దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పేదింటి ఆడపిల్ల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పెళ్లి కానుకగా 1,116 రూపాయలు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. మనకు ఆ కోడ్ వచ్చిన వల్ల ఇప్పుడు ఆ కార్యక్రమం జరుపుకున్నాము. కావున కళ్యాణ లక్ష్మి మొత్తం 29 చెక్కులు వచ్చినాయి. 28 ఎస్సీ ఒకటి షాదీ ముబారక్ ఒక చెక్ వచ్చినది. వాళ్ళందరూ బెనిఫిషియర్స్ చాలా వరకు వచ్చినారు. ఇప్పుడు ఈ కార్యక్రమము ఇప్పుడు ఏం చేయాలి కోరుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సభాధ్యక్షులు నూతనకల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే చెప్పారు డీటీ గారు, బతుకమ్మ చీరల పంపిణీ మీ అందరికీ తెలుసు, వాస్తవానికి దసరాకే జరగాలి. ఈ హుజునారు పేరుక 30 ఉండే మనకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇవ్వద్దు. ఎందుకంటే బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో బతుకమ్మ చీరలు పంచితే టీఆర్ఎస్ కోట్లు వస్తాయి కాబట్టి పంచొద్దని చెప్పేసి ఆపేసి, ఈడ పంచితే ఆడే ఓట్లు వస్తాయి, ఈయన పంచుకున్నట్టు కూడా పంచనియాలి. ఇక సరే ఏడిపోతే తర్వాత 2 రోజులు లేట్ తెచ్చుకుంటాం పోయేది ఉందని చెప్పి ఆ రోజు మనం కూడా ఊపుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో మన మండలానికి వచ్చినటువంటి చీరలు దాదాపుగా అంతటా కూడా వచ్చేసినాయి టోటల్గా. అన్ని గ్రామాలకు కూడా చేరినాయి. ఇవాళ చేస్తా ఇవాళ అన్ని గ్రామాలకు కూడా పంపించేయండి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో పంచేటువంటి ప్రయత్నం చేయండి. మంచి కార్యక్రమం. మొదట కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఉద్యమాలు, పంచాయతీలు, కొట్టడం లేకుండానే మనం అన్ని కార్యక్రమాలు సజావుగా ముందు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా దాదాపు 50,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకుపోతా ఉన్నారు. ఆ క్రమంలోనే వారు చూసినటువంటి ఇబ్బందులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వారికి ఉన్నటువంటి అనుభవంలో వారు చూసినటువంటి ఇబ్బందులు, పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అమ్ముకునేటువంటి దుస్థితి, కడుపుల్ని ఆడపిల్ల అని తెలిస్తే తీసేసినటువంటి పరిస్థితి, కొంతమంది పుట్టిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అమ్ముకొని వదిలేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ గమనించి తన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూసిన సమస్యలను పరిగణలోకి తీసుకొని సరే ప్రభుత్వంగా ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది, ప్రజలందరూ మనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు, ఈ ప్రజల కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి మంచి ఒక కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆలోచన చేశారు. అధికారులందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టి వీళ్ళందరి కోసం మనం ఏదైనా కార్యక్రమం చేద్దామంటే అలాగే ఒక ఆయన లేచి, సార్ ఇప్పుడే పెడితే మనకి ఇంకా 3-4 ఏళ్ళు ఉన్న ఎలక్షన్స్ బాగా కలిసి వస్తుంది, ఎలక్షన్ల ముందు సంవత్సరం పెడదామన్నాడు. సార్ కోప్పడి నేను ఎన్నికల కోసం పనిచేసే ముఖ్యమంత్రిని కాదు, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రిని, వెంటనే ఈ కార్యక్రమం అమలు చేయాలి. సగటున మనిషికి ఎంత కలిసి ఉండడం వచ్చట ఆ రోజు ప్రవేశపెట్టిన నాటికి దాదాపు ఇప్పటికి 4 ఏళ్ళు ప్రవేశపెట్టి ఆనాటికి ఒక 50,000 ఇస్తే సరిపోద్దేమో సార్ అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి పేరు కూడా ఎట్లా పెడదాం, కళ్యాణం కోసం ఇస్తున్నాం, ఆడపిల్ల పుడితే లక్ష్మణ్ అనుకోవాలి, కళ్యాణ లక్ష్మణ్ పెడదామని ఒకరు, పసుపు కుంకుమ పెడదామని ఒకరు, రకరకాల పేర్లు ఆలోచించి కళ్యాణ లక్ష్మి ప్రతిపాదించడం అయిపోయింది.
ఇంటికి పోయిన తర్వాత 50,000 రూపాయలను కూడా ఆలోచన చేసి తెలంగాణ ప్రాంతంలో 116, 101 కట్టం పెడతాం మనం. కానీ మరి 50,000 అన్ని సున్నాలు అవుతున్నాయి కాబట్టి 51,000 చేయండి అని చెప్పేసి మనకు 1,000 పెంచింది తెల్లారి. ఏడాది తిరగక ముందుకే 75,116 రూపాయలు చేసి మొదట ప్రతిపాదించింది ఎస్సీల కోసం, ఎస్టీల కోసం. మిగతా కులాల వారు కూడా అందరు మా మీద ఒత్తిడి తీసుకొస్తే మేము కూడా ముఖ్యమంత్రి గారు అడిగినాం, సార్ ఏ కులంలో ఉన్నా కూడా ఆడపిల్లనే, పేదోళ్ళు అన్ని కులాలు ఉన్నారు కాబట్టి కులాలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచన చేయండి అంటే మన బడ్జెట్ ఎంతవరకు సహకరిస్తుందో చూద్దామని చెప్పి మొదటి సంవత్సరం మాత్రమే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. తర్వాత కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య ఏ కులమైనా కానీ తెలంగాణ ప్రాంతంలో పుట్టి మొదటిసారి కనుక పెళ్లి చేసుకొని 18 సంవత్సరాలు కనుక దాటితే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చేసిన అందరికి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు పోయే ముందు కూడా ఇంకా మనకు బడ్జెట్ సహకరిస్తుంది అని చెప్పేసి ఎవరు అడగలే. ఆయన మళ్ళీ వారే 1,116 రూపాయలు చేస్తూ ఒక మంచి నిర్ణయానికి నాంది పలికి ఇప్పుడు అందరికి కూడా దాదాపు నాకు తెలిసి 1,00,000 రూపాయల చెక్లే వస్తున్నాయి. మళ్ళీ సెకండ్ సారి మీరు మన ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత ఇంకా దీన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇదే పేదింటి ఆడపిల్లల కూడా ఎవరైనా వికలాంగులు ఉంటే, వికలాంగురాలైనటువంటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఇంకొక 25,000 ఎక్కువ ఇద్దామని చెప్పేసి ఒక్క వికలాంగుల వరకు మాత్రం 1,25,000 చేసింది. మిగతా వాళ్ళకి 1,00,000 రూపాయలు. ఇక్కడ వికలాంగురాలు కనుక అయితే అమ్మాయి ఆమెకి ఇంకొక 25,000 చేస్తూ వికలాంగులకు మంచి నిర్ణయం రెండోసారి ముఖ్యమంత్రి కనుక తీసుకున్నారు. దానితో పాటు కొన్ని సందర్భాలు దాని తర్వాత మళ్ళీ కొద్దిమంది ఏం చేస్తామంటే సార్ మరి వెనకడ కొంచెం ఇబ్బంది అయ్యి ఇరుకాయితం రాసుకొని కొద్దిగా ఇబ్బంది పడి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ కళ్యాణలక్ష్మి పథకమే లేదు కాబట్టి మరి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుందేమని చెప్పేసి మళ్ళీ ఒక ప్రతిపాదన పెట్టినాం. ఎవరు విధి మంచిదాన్ని కోరుకోరు, భర్త చచ్చిపోయి ఉంటారు, లేకపోతే ఏదైనా సందర్భాలు ఇరుకాయితం అవుతుంది, ఏదో ఇబ్బంది పడి ఉంటారు. మరి అటువంటి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మరి అలా గురించి ఆలోచించాలి. ఇక నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని రువ్వి విట్టోలి తండా గ్రామ పంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులతో ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు బయట మల విసర్జన చేయరాదు, మరుగుదొడ్లు వాడుకోవాలని నినాదాలు చేశారు. నుంచి మోడీ గారు ఇది చేసిన ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ నుంచి మన స్టేట్ లో మన ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా, రెండు ప్రభుత్వాలు కలిసి స్వచ్ఛ భారత్ కోసం అందరితో పాటుపడాలి. మరి ఏమంటే ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకుని మరుగుదొడ్లు వాడాలి. ప్రతి ఒక్కరు మన గ్రామం కూడా స్వచ్ఛత ఉంటుంది, గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మరుగుదొడ్లు నిర్మించుకొని కూడా వాడకపోతే కూడా బాధనే. అందుకోసం స్వచ్ఛంగా అందరూ స్వచ్ఛంగా ఉండాలంటే మరుగుదొడ్లు కంపల్సరీగా వాడాలని ఇక సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో కొలువైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అర్చకులచే వేద మంత్రాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ నిఖిల చేత శివలింగానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు జేసీ నిఖిల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ओम दोयात्मवद्यं याताय नमः भदेव हेन घोषणां भवद्भवाय नमः ओम नमः देवाय नमः देवाय नमः तथा योगराय हेरुणाय नमः
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి. కోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర మనస్తాపంతో డ్రైవర్ యాకూబ్ మృతి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఏసీపీ వలలో అవినీతి అధికారి 4000 లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్ఓ. రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్ గ్రామంలో గార్డెన్ సర్చ్. ధృవీకరణ పత్రాలు లేని 12 వాహనాలను స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు పసుమర్తి వెంకట కిషోర్ దారుణ హత్య. ఒక మహిళతో సహా 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.